హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఊతప్పం చేశాను. ఊతప్పం, నెక్స్ట్ పల్లీ చట్నీ, దాంట్లోకి మష్రూమే సైరస్ కూడా కొద్దిగా తినిపించేస్తాను స్మాష్ చేసేసి. దీన్ని ఆల్రెడీ బాగానే కుక్ చేసేసాను. దోశ కూడా తను చిన్న చిన్న పీసెస్ చేస్తుంటే ఇలా కొద్దిగా థిక్గా వేసి చిన్న చిన్న పీసెస్గా వేస్తుంటే తను తింటున్నారనమాట. సో మష్రూమ్ వచ్చేసి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు బేబీస్కి. దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటుంది. నెక్స్ట్ మినరల్స్ కూడా, విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో విటమిన్ బి ఉంటుంది. నెక్స్ట్ మినరల్స్ అంటే ఇంకా ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, పొటాషియం ఇవన్నీ చాలా ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ బేబీస్ గ్రోత్కి, వాళ్ళ డెవలప్మెంట్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి మష్రూమ్ వచ్చేసి ఒక ప్యాకెట్ 60 రూపీస్, 70 రూపీస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో నేనైతే ఫస్ట్లో ప్యూరీ చేయిస్తూ ఉన్నాను. ఇప్పుడు అలానే చేత్తోనే స్మాష్ చేసి తినిపిస్తున్నాను. ఎందుకంటే 1 year 1 month అయింది, ప్లస్ తనకి టీత్ కూడా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ కొద్దిగా మిల్క్ షేక్ తాగేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. అక్కడ ఆంటీ వచ్చారు, వాళ్ళు బాగా బిర్యానీ చేస్తారు. నాకు ఇంకా బిర్యానీ అంటే ముందు రోజు నైట్ నుంచే నిద్ర రావట్లేదు. సో అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే ఈరోజు. నాకు ఈ స్పెక్ట్స్ చాలా బాగా నచ్చేసింది. ఇది లెన్స్ కార్ట్లో తీసుకుంది, సిస్టమ్ యూస్కి తీసుకున్నాను, కానీ బయటకు వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఎక్కువ లైటింగ్, సన్ మనకు కళ్ళకు పడకుండా అలా మంచిగా కళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అదే వేసుకొని పొద్దున చూసుకుంటూనే ఉన్నాను అనమాట ఎలా ఉంది అనేసి. సైరస్కి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. తను అలానే తీసుకెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్తే చాలా ఇంకా ఫుల్ తనకు టైంపాస్ అయిపోతుంది. సో రచితోనే బాగా ఫుల్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా బాగా టైంపాస్ అయిపోతుంది. సో ఇప్పుడైతే టైం లేట్ అయిపోయింది. సైరస్కి తినిపించేసాను. ఇంకా నేను సూర్య తినలేదు, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తిందాము అనేసి అలానే ఉన్నాం. సో టైం 3 అయిపోయింది. సో బాగా ఆకలి వేస్తుంది, వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వెళ్తామా అనేసి. ఇంకా వెళ్ళిన తర్వాత తినేసి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోతాం. ఈవినింగ్ వరకు, నైట్ వరకు అక్కడే ఉండి నైట్ డిన్నర్ కూడా ఫినిష్ చేసుకొని వచ్చేస్తాం. ఒక రోజైనా కొంచెం బాగా ఫ్రీగా ఉంటుంది నాకు. సో బేబీని అయితే వాళ్ళే చూసుకుంటారు సైరస్ని. నాకు కొద్దిగా రెస్ట్ కూడా ఉంటుంది. సో అదే ఆంటీ నాకు చెప్పారనమాట, ఇక్కడికి వచ్చేసి సైరస్ని మేము చూసుకుంటాం, నువ్వు ఒకరోజైనా రెస్ట్ తీసుకోవచ్చు అనేసి. అందుకనే ఇంకా వెళ్ళిపోతున్నాను. నైట్ వరకు ఇంకా అక్కడే ఉండి బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాం. Right here. Now Sishan. Wow, it's so good. That's good. Good. Just good? I expected a bit more, but it's nice. It's good. Maybe in the night time. Yeah, in the night it will be good. Yeah. I just hope the battery will take it. Okay. I feel without light only it's light. Yeah. రచి పాపకి తెలుగు రాదు, అందుకని మేము ఇలా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటాము. సో కొద్దిగా మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. సో మా ఇద్దరికి కామన్గా వచ్చేది ఇంగ్లీష్ కాబట్టి ఇంక ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. సో తిన వల్లే నాకు కొద్దిగా ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అయింది. చాలా కొత్త వర్డ్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని టైమ్స్ వాటి మీనింగ్ కూడా తెలియదు, మళ్ళీ నేను వెళ్ళి గూగుల్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ తిను చెప్పింది ఏంటంటే, ఒకటి పెప్పా పిగ్ చూడు, దాంట్లో మంచి డిఫరెంట్ వర్డ్స్ తెలుస్తుంది అని. సో సైరస్ కోసం నేను అది చూస్తూ ఉంటాను. నాకు దాంట్లో కొత్త వర్డ్స్ అన్నీ తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్త ఏంటంటే డీమార్ట్లోనే గ్రాండ్ మార్ట్లోనే తీసుకునింది. సో ఇది లైటింగ్ వస్తుంది, మనం లెటర్స్ అన్నీ ఫిక్స్ చేసి లైట్ ఆన్ చేస్తే అది ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. కానీ కొద్దిగా ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఇంత ఎక్కువ బ్రైట్గా ఉండకూడదు, ఇంకొంచెం డిమ్గా ఉంటే బాగా కనిపించి ఉంటుంది. అదే మేము అనుకుంటూ ఉన్నాము.
She's going to post it in YouTube. Yeah. You upload like 5 times a day or something, huh? Not 5 times. డైలీ వన్ At least once in. Once. I've seen you upload like 3-4 times. డైలీ వన్ Atta. వద్దా సో ఇంట్లో ఎంతమంది ఉన్నా మేము 4 మెంబర్స్ ఒక బ్యాచ్ అనమాట. మేము 4 మెంబర్స్, ముందు 3 మెంబర్సే సైరస్ లేనప్పుడు, ఇప్పుడు సైరస్ కూడా మాతో జాయిన్ అయినారు. మేమంతా ఒక బ్యాచ్, మేము పిల్లల్లాగా మాట్లాడుకుంటూ ఉంటాము. సో చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు. ఎలా అంటే వేరే వాళ్ళ గురించి అస్సలు మాట్లాడుకోరు అనమాట. పక్కింటి వాళ్ళ గురించి, రిలేటివ్స్ గురించి అస్సలు ఉండదు. మేము చేస్తున్న పని గురించి, లేదా ఫుడ్ గురించి, ఏదైనా మూవీస్ గురించి అంతే మేము మాట్లాడుకుండేది. ఆంటీ వాళ్ళందరూ కూడా అంతే, ఎవరి గురించి బ్యాడ్గా కానీ కంప్లైంట్ చేస్తున్నట్లు అస్సలు వాళ్ళంతా మాట్లాడరు. నాకు అది బాగా నచ్చుతుంది. అక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. నెగిటివ్ టాక్ అంతా ఉండదు, చాలా ఫ్రీగా ఉంటాను నేను. మామూలుగా అత్త వాళ్ళ ఇంట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది కొందరికి, అందరికీ అని చెప్పను. నాకు అలాంటి ప్రాబ్లం అంతా ఏం ఉండదు, చాలా ఫ్రీగా ఉంటాను. Are you sure they did not ring the bell? అంత బాగా నచ్చేస్తుంది, మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది నాకు అక్కడికి వెళ్ళి కొద్ది టైం స్పెండ్ చేసినా కూడా. ఇంకా తినేసి నైట్ కూడా తినేసాము. ఆంటీ కొద్దిగా పార్సల్ ఇచ్చారు, బిర్యానీ, అవి తీసుకొని వచ్చేసాం. ఇవన్నీ వేలూరు నుంచి మా కోసం తీసుకొచ్చినట్టు వెజిటేబుల్స్ 1 వీక్కి సరిపోతుంది. నాకు ఆకుకూర అంటే ఇష్టం అనేసి ఆకుకూర కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ కారం పొడి, ధనియాల పొడి, గోధుమ పిండి కొట్టించిండేది. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి కూడా అక్కడ తీసుకొచ్చేదే బాగా నచ్చుతుంది నాకు. సో అవంతా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సైరస్ కోసం ఎగ్స్ కూడా తీసుకొచ్చారు, కొబ్బరికాయ కూడా తీసుకొచ్చారు, అన్నీ ఆనియన్స్, నెక్స్ట్ గార్లిక్, జింజర్ మొత్తం తీసుకొచ్చారు. నెక్స్ట్ 1 వీక్కి సరిపోయే అన్ని తీసుకొచ్చారు. సైరస్కి వచ్చేసి ఇక్కడ బెంగళూరు ఎగ్స్ నచ్చదు, సో అందుకే వేలూరు నుంచే ఎగ్స్ తీసుకొచ్చారు. 30 ఎగ్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే ఇవి, ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను వీడియో షూట్ చేయగలిగే. సో 1 వీక్కి సరిపోయి ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, నాకు అందుకే ఇష్టము. అక్కడ టొమాటో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ షూట్ చేసిండేది, అందుకే లాస్ట్లో పెడుతున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక పార్సల్, ఇది సడన్గా సూర్య ఆర్డర్ చేశారు. ఏంటి అంటే ఆఫీస్ చైర్ లాగా పాస్చర్ కరెక్ట్గా ఉండేదానికి, లేకపోతే ఇంట్రెస్ట్ రావట్లేదు ఆ చైర్లో కూర్చోకపోతే. మేము అలానే డిలే చేస్తూ ఉన్నాం. 50% మా కోసం అయితే 50% సైరస్ కోసం కూడా. తను ల్యాప్టాప్స్ అన్ని లాగేస్తున్నారు కింద పెడుతుంటే, అందుకనేసి సో హెల్త్ గురించి, సైరస్ గురించి తీసుకున్నారు ఇది. సో పెప్పర్ ఫ్రైలో ఆర్డర్ చేసింది, నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా టేబుల్ కూడా రావాలి, దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అది వస్తే ఒక ఆఫీస్ సెటప్ లాగా మొత్తం ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. కొద్దిసేపు కూర్చోబెట్టాము, అందరూ ఇలానే చేస్తారు కదా, ఏదైనా ఇంట్లో కొత్త వస్తువులు వస్తే వాళ్ళ పిల్లలతో కొద్దిసేపు ఇస్తారు. అందుకే మేము కూడా అలానే చేసాం, కొంచెం హ్యాపీగా ఉంది తను కూర్చోబెడితే. సో వ్లాగ్ అయితే ఇంతే క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ రేపటి వ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.